ఇంతకుముందు విషాద సన్నివేశాలుంటే వెళ్ళొద్దని చెప్పుకున్నాం. శుభకార్యాలకి వెళితే నష్టం ఏమిటండి? వెళ్ళొచ్చు కదా, వెళ్ళవచ్చును. కానీ చెప్పుకున్నాం కదా, ఈ అస్పృశ్యత ఉన్న శరీరంలో కారణం చేత మనం కొన్ని చోట్లకి వెళ్ళం. ఉదాహరణకి ఓ మహానుభావుడు ఎవరికో రాష్ట్రపతి అవార్డు వచ్చిందండి. అతన్ని ఢిల్లీ రప్పించారు, తీసుకోండి అని. ఇది జరిగింది ప్రాక్టికల్గా. అనుకోకుండా అతనికి కరోనా వచ్చిందండి. కరోనా వస్తే ఆయనకి పక్కనే మూతికేది కట్టి గ్లాస్ డోర్లు పెట్టి తీసుకెళ్ళచ్చు కదా. ఎంతసేపు తీసుకున్నాడు అవార్డు? 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు కదా. మరి ఎందుకు మానిపించారండి? ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటివి? అంటే బహిష్టు అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన సన్నివేశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక, అంచేతనే ఒకప్పుడు బహిష్టులైన వాళ్ళు విడిగా ఉండేవారు ఇంట్లో. దాని పేరు ముట్లగది అనేవారు. ఇప్పటికీ చాలా ఊళ్ళలో ఉందని. అక్కడ 10 మందితోటి కలిసి తిరగకూడదు, ఒక్కళ్ళే ఉండాలి. అలాగే ఆహార నియమాలు చెప్పారు. మరొకటి చెప్పారు, ఇక్కడికి వస్తే ఏమవుతుంది? బఫే డిన్నర్లు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో తెలియదు, ఏ ఐటమ్స్ వస్తాయో తెలియదు. పైగా ఒక 24 ఐటమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి, కొన్ని రుచులు. ఇది ఆయుర్వేదం బాగా చెప్పింది. తింటే రేపొద్దున్న ఈ 5 రోజులు అయిన తర్వాత గర్భసంచికి తాలూకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి, ఆయుర్వేదం చెప్పింది. ఈ మధ్య ఆయుర్వేదం కూడా బాగానే తీసుకుంటున్నారు జనాలు. ఆ రోడ్డు పక్క అన్నీ చెప్తుంటే వినేసి అబ్బా సంతోషపడిపోతున్నారు. ఆయన కూడా గడ్డి నవలమన్న భోజనం చేసిన తర్వాత నవిలేస్తున్నారు ఈ మధ్యన. పాపం దాని పేరు పెట్టారు, ఇంగ్లీష్ పేరు ఏదో పెట్టారు ఆ గడ్డికి. ఇలాంటివి నమ్ముతారు మీరు, కానీ శాస్త్రంలో చెప్పని నమ్మరు. ఇది పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 10 మందితోటి కలిసిమెలిసి తిరగాలి, భోజనాలు కూర్చోవాలి, స్నానం చేసినా చేయకపోయినా పెర్ఫ్యూమ్స్ కొట్టు ఉంటారు. బహిష్టులైన వాళ్ళు అలాంటి ద్రవ్యాలు, ఏం ద్రవ్యాలు అవి? పెర్ఫ్యూమ్స్ అంటే సువాసన ద్రవ్యాలు వాడకూడదు. వాడినట్టయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణ ఉంది, సువాసన ద్రవ్యాలే కాదు, బాత్రూమ్ ఏదో కొట్టామండి, ఆ వాసన తగిలితే మనకు దగ్గు వస్తుందా లేదా? అది మామూలు కెమికలే కదండి. ఇలాంటివే మన శరీరానికి పనికిరానివి కూడా ఉంటాయి. ఇలాంటిదన్నమాట. అందుకని శుభకార్యాలు జరిగిన 10 మంది ఇలాంటి చోట్ల ఉన్నా కానీ అది వద్దు అని చెప్పడానికి ఇది కారణము. అంటే ఆ 5 రోజులు కూడా స్త్రీల యొక్క శరీరము చాలా సున్నితంగా ఉంటుంది. అయితే పురుషుల సంగతి ఇలాంటిది ఏం లేదండి అని అడిగాడు వాడు. పాపం వాళ్ళకున్నవి వేరే ఉన్నాయి, దానికోసం తైత్తిరీయ ఉపనిషత్తు ఇలాంటి వాటిలో చెప్పారు. ఇలాంటిది వాళ్ళకి లేదు. అది అంచేత స్త్రీల యొక్క ఆరోగ్యానికి సంబంధించే ఇది చెప్పడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా స్త్రీని తక్కువగా చూస్తున్నారు, దూరంగా వదిలేశారు ఇలా అని మాట్లాడకండి. ఈ కారణం చేత శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది జనం ఉన్న చోటికి దయచేసి వెళ్ళవద్దు, వాహనాల్లో ప్రయాణం చేయవద్దు. 5 రోజులు కూడా ఎక్కువగా విశ్రాంతి ఉన్న స్థితి లోపలే ఉండాలి. ఇది నియమము. ఆ 4 రోజులు అయిన తర్వాత స్నానం చేసే విధానం కూడా చెప్పారు మనకి. ఆ తర్వాత మామూలుగా ఉండండి. ఇది అంటే ఇవి మూఢాచారాలు అంటారు చాలామంది. ఇది మూఢాచారాలు కాదు. దీనికి అన్ని మతాలలో దీనికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. ఎవడికి ఓపిక లేదు అడగడానికి దానికిను. అది గమనించండి. స్వస్తి.